హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీని కొంచెం డిఫరెంట్‌గా నా స్టైల్‌లో చేయండి. పిల్లలకి చాలా ఇష్టపడి తింటారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. రొటీన్ కర్రీస్‌ని కొంచెం డిఫరెంట్‌గా చేయాలంటే ఈ వేలో ఫాలో అయిపోండి. అలాగే ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక చూసినట్టయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. ఒక పాన్ పెట్టుకొని కొంచెం వెడల్పుగా ఉంటే మనకి ఎగ్ పాకెట్స్ లాగా కరెక్ట్‌గా వస్తాయి. దాంట్లో 5-6 స్పూన్స్ ఆయిల్‌ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఓ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చీలు, అలాగే ఓ మీడియం సైజ్ ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోండి. ఎగ్ వేస్తాం కదా! స్మెల్ అనేది చాలా బావుంటుంది పుదీనా వేస్తే. వీటన్నింటిని కొంచెం పచ్చివాసన పోయేంత వరకి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే ఓ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌ని కూడా వేసి కాస్త పచ్చివాసన పోయేంత వరకి ఫ్రై చేయండి. ఓ నిమిషం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పసుపు, అల్లం వెల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3-4 వరకి టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. మనం టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేస్తేనే ఈ కర్రీలో ఎగ్‌తో బాగా కలిసిపోతాయి. అలాగే త్వరగా కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు క్లోజ్ చేసి పెట్టి ఓ 5 మినిట్స్ పాటు ఉడికించండి. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత టమాటా మనకి కొంచెం సెమీగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా టమాటా కాస్త సెమీగా కుక్ అయిన తర్వాత కొంచెం మన స్పాచులాతో కానీ, స్పూన్‌తో కానీ ఇలా కాస్త ప్రెస్ చేస్తూ ఉన్నట్టయితే టమాటా అనేది కాస్త ఇలా వాటర్‌ని రిలీజ్ చేస్తూ మెత్తగా ఉడికిపోతుంది. ఇలా కంప్లీట్‌గా టమాటా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లోకి ఉప్పు, కారంని యాడ్ చేసుకుందాం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చిలను వేసాం కదా! సో, కారం అనేది మీరు టేస్ట్‌కి తగినంత వేసుకోండి. అలాగే ఓ 1 ½ స్పూన్ సాల్ట్. ఇది కూడా మీ రుచికి సరిపడినంత వేసుకొని ఈ టమాటాతో బాగా కలియబెట్టాలి. ఇలా ఓ నిమిషం పాటు టమాటా ఉప్పు కారంతో ఉడికిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకి గరం మసాలాని, అలాగే ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఈ మసాలా దినుసులతో టమాటా అనేది ఓ 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి ఎగ్స్‌ని వేసుకోండి. ఎగ్స్ అనేది మనకు నచ్చినంత క్వాంటిటీని వేసుకోవచ్చు. ఇన్ని వేసుకోవాలనేది ఏం లేదు. ఇప్పుడు మనం ఎగ్స్‌ని వేసుకునేటప్పుడు ఈ యెల్లో ఉంటుంది కదా! కాస్త డిస్టర్బ్ అవ్వకుండా, విచ్చుకుపోకుండా జాగ్రత్తగా వేసుకోండి. అది అలా నీట్‌గా ఉంటేనే మనకి పాకెట్స్ లాగా భలే వస్తున్నాయి. నాది ఫస్ట్ వేసేప్పుడు అలాగే థర్డ్‌ది కొంచెం విచ్చిపోయినట్టు అయింది. సో, మిగిలినయి అన్నీ పర్ఫెక్ట్‌గానే వచ్చాయి. ఇప్పుడు మనం ఎన్నైతే ఎగ్స్‌ని వేసుకోవాలనుకుంటున్నామో ఆ ఎగ్స్ అన్నింటిని వేసుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచండి. అసలు కలపకండి. కలిపారంటే ఎగ్ మొత్తం ఊడిపోతుంది. ఇప్పుడు ఇలాంటి మనకి చిల్లులున్న గరిటె ఉంటుంది కదా! ఆ గరిటెతో దీన్ని టర్న్ చేసుకోండి. ఇలా కొంచెం వెడల్పుగా ఉంటేనే మనకి ఎగ్ పాకెట్ లాగా అలాగే ఉండిపోతుంది. చిన్న స్పూన్ వాడారంటే మాత్రం కొంచెం ఎగ్ అనేది విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న స్పూన్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా అలాగే వస్తాయి. చూసారు కదా! ఇలా తీసి ఇట్లా టర్న్ చేసుకుంటున్నప్పుడు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఇలాంటి గరిటెను మాత్రమే వాడండి. ఇప్పుడు ఇలా మరోవైపుకు తిప్పుకున్న తర్వాత ఓ 2 నిమిషాల పాటు క్యాప్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోండి. ఇలా 2 నిమిషాల తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటే మనకి ఎగ్ కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. దీంట్లో ఉండే వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా! ఓ 2 నిమిషాల పాటు క్యాప్ ఓపెన్ చేసి పెట్టి అలాగే ఉంచామంటే వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. టమాటా ముక్కలు మొత్తం ఎగ్గుకు అతుక్కుపోతుంటాయి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత కాసింత కొత్తిమీర ఆకులను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇంతే సింపుల్‌గా టమాటో ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూసారు కదా! మీరెప్పుడు చేసుకునేలాగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన టమాటా రసంలో ఆ ఎగ్ యెల్లో అనేది ఉడికితే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే అండి ఈరోజుకి ఈ వీడియో. చూసారు కదా సింపుల్‌గా ఉండే టమాటా ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం కూడా అమ్మతో వంట ఛానల్‌ని ఓసారి తప్పకుండా విజిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you.